బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి రమ్య మోక్ష ఎలిమినేట్. మరి ఆవిడ రెమ్యునేషన్ ఎంత తీసుకున్నారు, అసలు ఆవిడకి ఎంత ఇచ్చారు? ఈ షాకింగ్ లో ఫ్యాన్స్ అయితే ఉన్నారనమాట. మరి దాని గురించి అసలు ఆవిడ గురించి బ్యాక్గ్రౌండ్ అంతా చర్చిస్తున్నారు అనమాట. అసలు ఏంటి ఆవిడ రెమ్యునేషన్ ఎంత అందుకుంది? సో రమ్య మోక్ష అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. సో అలేఖ్య చిట్టిపికిల్స్ లో ఒక సిస్టర్ అంటే అందరూ కూడా గుర్తుపడతారు, ఎందుకంటే వాళ్ళు దానితోనే ఫుల్ ఫేమ్ అయ్యారు కాబట్టి. సో అలేఖ్య చిట్టిపికిల్స్ అని పేరు పెట్టుకొని పచ్చళ్ళ వ్యాపారం చేసుకొని ఆ తర్వాత ఒక కస్టమర్తో మాట్లాడిన ఆడియోని ఇది బయటకు వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, దాన్ని ఫ్యాన్ ఫాలోయింగ్ అనొచ్చా, లేకపోతే మరి ఫేమ్ అనొచ్చా, లేకపోతే ఇంకా ట్రోలింగ్ అనొచ్చా, దీన్ని రకరకాలుగా చాలామంది పిలుచుకుంటూ ఉంటారు. బట్ దాని ద్వారా మాత్రం మంచి ఫేమ్ అనేది వీళ్ళకి వచ్చింది. సో ఆ ముగ్గురు అక్క చెల్లెల్లో రమ్య మోక్ష కూడా ఒకరు. అంటే వాళ్ళిద్దరికన్నా తను మాత్రం ఇక్కడ రమ్య గారు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ కొన్ని ఎక్స్పోజింగ్ వీడియోస్ చేస్తూ రీల్స్లో బాగా ఇంకా ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. సో ఇంకా దాని తర్వాత అందరూ కూడా ఏమన్నారు, రమ్య మోక్ష బిగ్ బాస్కి వెళ్ళొచ్చు కదా, బిగ్ బాస్ సీజన్ 8కి వెళ్ళొచ్చు కదా, 9కి వెళ్ళొచ్చు కదా అనుకున్నారు. సో గత సీజన్ నుంచే ఈ విధంగా నడుస్తున్నప్పటికీ కూడా వస్తుంది అన్నారు. లాస్ట్కి వచ్చేసరికి రాలేదు. ఇప్పుడు కూడా సీజన్ 9లో కూడా అసలు ఫస్ట్గానే ఇంకా వస్తుంది అని చెప్పేసి అనుకున్నారు. ఇంకా అందరి పేరు నమోదైపోయి సో స్టార్ట్ అయిపోయింది. రమ్య మోక్ష రాలేదు. ఇంకా అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా అందరూ రమ్య కావాలనే విధంగా కామెంట్ పెట్టడం కానీ వీడియోస్ చేయడం, ఈ విధంగా చూసినప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రమ్య మోక్ష హౌస్లోకి అడుగుపెట్టింది. ఓకే, అప్పటి వరకు బాగానే ఉన్నటువంటి రమ్య వన్స్ ఎప్పుడైతే హౌస్లోకి అడుగు పెట్టిందో అప్పటి నుంచి ఇంకా తన ర్యూడ్ బిహేవియర్ అనేది బయటపడింది అనమాట. అంటే అందరూ కూడా అనుకుంటూ ఉంటారు వాళ్ళు యాక్టింగ్ చేస్తారు, ఓకే, యాక్టింగ్తో పాటు వాళ్ళ ఒరిజినాలిటీ కూడా బయటపడిపోతుంది. సో అదే విధంగా రమ్య మోక్ష ఆమె బిహేవియర్ కూడా బయటకు వచ్చింది అనమాట. ఎదుటి వాళ్ళతో ఏ విధంగా మాట్లాడుతుంది, వాళ్ళు పెద్దవాళ్ళ ఏంటి, వాళ్ళ పొజిషన్ ఏంటి, ఏది కూడా అంటే తనకు తెలుసు. అయినప్పటికీ కూడా తను ఎక్స్పోజ్ చేయాలనుకుందా ఏంటి తెలియదు, కానీ చాలా ర్యూడ్గా ఎంతో బ్యాడ్గా బిహేవ్ చేసింది. ఎంతో బ్యాడ్ అంటే తను మాట్లాడే విధానం కూడా చాలా గలీజ్గా మాట్లాడేది. సో అప్పటి నుంచి కూడా అందరికీ ఒక మైండ్లో పడిపోయింది, అరే రమ్య మోక్ష హౌస్లో ఉండదు, ఇంకా తను వెళ్ళిపోవాలి, ఇలాంటి వాళ్ళు ఉండకూడదు అసలు అని చెప్పేసి చాలా మంది కూడా సోషల్ మీడియాలో మాట్లాడుకోవడం, దాంతోపాటు తనుజతోని కూడా గొడవ పడడం, అది మెయిన్గా ఇంపాక్ట్ పడింది అనమాట. తనుజాకి ఎంత మంచి పాజిటివిటీ ఉంది, తను ఎంత బాగా ఆట ఆడుతుంది, స్టార్టింగ్ నుంచి కూడా చాలా మంచి పేరు ఉంది తనుజాకి. సో తనతో పాటు గొడవ పెట్టుకున్నప్పటి నుంచి ఇంకా రమ్య మోక్షకి ఇంకా ఎక్కువగా నెగిటివిటీ అనేది ఎక్కువ అయిపోయింది అనమాట. ఇంకా అప్పుడు ఫిక్స్ అయిపోయారు, అరే ఈ వీక్ ఏదో ఒక విధంగా రమ్య మోక్షని ఎలిమినేట్ చేయాలి. సో మనం ఓట్లు వెయ్యొద్దు, మిగతా వాళ్ళు ఆట ఆడకపోయినా వాళ్ళకు ఓటేద్దాం, తనని మాత్రం ఎలిమినేట్ చేద్దాము అనే ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయారు అనమాట జనాలు అందరూ కూడా. సేమ్ అదే విధంగా ఎట్లా అనుకున్నారో అదే విధంగా రమ్య మోక్షకి ఓటింగ్ అయితే వేయలేరు. సో ఎక్కువ మంది తను బయటికి వెళ్ళాలని కోరుకున్నారు కాబట్టి ఇంకా తను ఓవరాల్గా అయితే ఎలిమినేట్ అయిపోయింది. చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు, అరే రమ్య మోక్ష బయటకు వచ్చేసింది అని చెప్పేసి. సో తను 2 వారాలు అయితే హౌస్లో ఉండింది. సో ఈ 2 వారాలకి ఎంత పారితోషికం తీసుకుంది అని చెప్పేసి కూడా కొంతమంది అనుకుంటున్నారు. సో తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్, తనకున్న ఫేమ్ని బట్టి వారానికి 2 నుంచి 3 లక్షల వరకు ఇచ్చారని చెప్పేసి. సో 2 వారాలకు 4 లక్షల నుంచి 6 లక్షల వరకు రెమ్యునరేషన్ వచ్చింది అని చెప్పేసి కూడా కొంత టాక్ అయితే ఉంది. సో మరి ఓకే, తను ఏ విధంగా ఆడింది ఏంటి, తన బిహేవియర్ ఏ విధంగా అనిపించింది మీకు హౌస్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి.